మీరేం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టు. దేని విడిచిపెట్టు? పాపాన్ని విడిచిపెట్టు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దేవుడికి బదులుగా ఎక్కువ దేవుని పెట్టుకొని నువ్వు ఆరాధిస్తుంటే అది పాపము కాదా? అది పాపము. ఒక్కొక్క ఇంట్లో ఏం పెట్టుకుంటారంటే యేసు ప్రభు ఇట్లా చట్టం పెట్టుకొని ఫోటో పెట్టుకుని ప్రార్థన చేసుకుంటారు. ఏమంటే అది కూడా పాపమే. యేసు క్రీస్తు ఉన్న కాలంలో ఏ కెమెరాలు లేవు, ఏ వీడియోలు ఏమి లేవు. వాళ్ళు ఎవరో అమ్ముకోవడానికి, వాళ్ళు బతకటానికి, బతుకుదల కోసం ఏదో ఆ బొమ్మను తయారు చేసుకుని యేసు ప్రభు ఎలాగుంటాడు తయారు చేసుకుని అమ్ముకుంటారు వాళ్ళు. మనం ఆ బొమ్మనే పెట్టుకుని ఈ బొమ్మ యేసు ప్రభు అని మనం అనుకున్నాం. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది ఆర్సియము, కొన్ని చర్చిస్ ఆయన పిక్చర్స్, ఆ ఫోటోస్ పెట్టుకుని పూజ చేస్తా ఉంటారు. పాపము, పాపము. పాపాన్ని విడిచిపెట్టు. నువ్వు ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు దేవుడు వాక్యం ఏంటి? దేవుడు పెట్టారా? దేవుడు నీతో ఉన్నారంటే, దేవుడు నీతో నడవాలంటే, దేవుడు కావాలని నీకు కావాలంటే, దేవుడి సహాయం నీకు కావాలంటే నువ్వేం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. నిజమైన దేవుడు తెలుసుకోవాలి. నువ్వు నిజమైన దేవుడు తెలుసుకోవాలి. నువ్వు సృష్టికర్తను తెలుసుకోవాలి. అందుకని ఒక భక్తుడు రాసింది, రుచి చూచి యెహోవా ఉత్తముడని. ఏం తెలుసుకున్నారంట? యెహోవాను ఎరిగితిని, రుచి చూచి ఎరిగితిని. యేసు క్రీస్తును తెలుసుకో, ఆయన ప్రేమను తెలుసుకో, ఆయన త్యాగాన్ని తెలుసుకో. ఆయన నీ కొరకు మరణించి ఉన్నాడు. ఆయన నీ కొరకు శ్రమలు, అవమానాలు, నిందలు భరించి ఉన్నాడు. రక్తాన్ని కార్చాడు నీకు రక్షణ ఇవ్వడానికి. రక్తాన్ని కార్చాడు నీ పాపాన్ని తీసివేయడానికి, నీ పాపాన్ని కడిగివేయడానికి, నిన్ను నిత్య జీవములోకి నడిపించడానికి. ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడు పెట్టారా? యేసు క్రీస్తును నువ్వు తెలుసుకో. ఇంకా ఎంతకాలము నువ్వు సృష్టికర్తను తెలుసుకోకుండా సృష్టిని పూజిస్తా ఉన్నావు. ఆ దేవుడు ఈ దేవుడు అనుకుంటున్నావు. సృష్టికర్త ఒక్కడే, ఒకే ఒక్క దేవుడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన సర్వలోక చక్రవర్తి, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి దేవుని పెట్టారా? ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టేశారు. దేవుని విడిచిపెట్టేసి దేవుడికి బదులుగా ఒక బొమ్మని తయారు చేసుకున్నారు, ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. ఆ విగ్రహంలో పాపములో పడి ఉన్నారు. వారి మీద శాపము వచ్చింది. దేవుని పెట్టారా? కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. దేవుడు ఇచ్చిన వాటితో మనము పాపం చేస్తున్నాము. నువ్వు పాపం చేస్తే దేవుడు ఆ స్థలములో ఉండడు. ఆ స్థలములో ఆయన ఉండడు. నువ్వు పాపం చేసే స్థలంలో ఆయన ఉండడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టు. యథార్థమైన జీవితం కలిగి ఉండు. మారు మనసు కలిగి ఉండు. పశ్చాత్తాపం కలిగి ఉండు. యేసు వైపు తిరుగు. మరలా యేసు వైపు తిరిగి ఆయన మార్గంలో ఉన్నాడు. దేవుని పెట్టారా? అప్పుడు ఆయన మరలా నీతో నడుస్తాడు. నువ్వు ఏ కార్యం చేసినా కూడా అన్ని సఫలం చేస్తాడు ఆయన. నువ్వు ఏ కార్యం చేసినా ఆయన సఫలం చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు
నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా దేవుడి కార్యాలను చూస్తావు. పాపాన్ని మనం విడిచిపెట్టాలి తప్పనిసరిగా. మనం పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నాతో ఉంటాడే అని అనుకుంటే నీ భ్రమ. దేవుడు పెట్టాను. గమనించండి.